బ్రేకింగ్ న్యూస్ నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మధ్యాహ్న భోజనం వికటించి ఇప్పుడు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత 5 రోజులుగా ఇలా ఇదే స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగడం, విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం ఇది మూడోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హెచ్చరించినా కూడా అక్కడ పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇప్పటికే పలు జిల్లాలలో పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డించే భోజనం అపరిశుభ్రంగా ఉంటుంది, పురుగులు వస్తున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఫుడ్ పాయిజన్తో ఒక హాస్టల్ విద్యార్థి మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మరోసారి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఒకసారి చూడండి, ఆసుపత్రిలో ఆ స్కూల్ విద్యార్థులందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో బెడ్ల పైన చాలా మంది విద్యార్థులు అపస్మారక స్థితిలో ఉన్నారు. వాళ్లకు వాంతులు అవుతూ ఉన్నాయి. విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. వాంతులు కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. అపస్మారక స్థితిలోకి వెళుతూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5 రోజుల క్రితం ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 5 రోజుల వ్యవధిలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు ప్రతిపక్షాలు కూడా మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తూ ఉన్నాయి, అపరిశుభ్రంగా వండుతూ ఉన్నారు, అపరిశుభ్ర వాతావరణంలో వండుతూ ఉన్నారు, అపరిశుభ్ర ముడి సరుకుతో వండుతూ ఉన్నారండి. బియ్యం పురుగులు పట్టిన బియ్యంతో, పురుగులు పట్టిన కాయగూరలతో ఇలా వండుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్న ఈ విద్యార్థిని ఆదిలాబాద్ జిల్లాలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. హాస్టల్ భోజనం వికటించడంతో ఆ విద్యార్థిని ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్న విద్యార్థిని కన్ను మూసింది. ఆ విద్యార్థిని చనిపోయింది. కారణం ఫుడ్ పాయిజన్ కారణంగానే. ఇప్పటికే పరిశుభ్ర భోజనం అందించాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నప్పటికీ కూడా అధికారుల స్థాయిలో స్కూళ్లలో మార్పులు రావడం లేదు. ఈ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో చూస్తున్న విద్యార్థిని ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే ఆ ఆహారం విషంగా మారి ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలోనూ అలాంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి నారాయణపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 15 మంది విద్యార్థులు ఇప్పుడు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నారు. కొంతమంది విద్యార్థులు వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. 5 రోజుల వ్యవధిలో 3 సార్లు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది, ఆందోళన కలిగిస్తోంది. కలెక్టర్ హెచ్చరించారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మొదటి రోజే సుమారు 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరోసారి చోటు చేసుకుంది. ఈరోజు మరోసారి ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు చూడండి, ఒకసారి వాళ్ళ కంటనీరు పెడుతూ అపస్మారక స్థితిలోకి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాంతులు విరోచనాలు అవుతూ ఉన్నాయి, కడుపు నొప్పి వస్తూ ఉంది. వాళ్ళంతా ఫుడ్ పాయిజన్ కారణంగా ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. స్కూల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రి పాలై చావు బతుకుల మధ్య ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వారందరికీ కూడా వెంటనే అధునాతన చికిత్సను అందించాలి, మెరుగైన చికిత్సను అందించాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారందరికీ చికిత్సను అందిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడదాం. మణికంఠ ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, అసలు ఏం జరుగుతోంది? గత 5 రోజుల్లో 3వసారి ఇలాంటి ఘటన జరిగింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నారాయణపేట జిల్లాలో మధ్యాహ్న భోజనంలో ఎందుకు ఈ రకమైన ఫుడ్ పాయిజనింగ్ జరుగుతోంది? విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజన్స్ జరుగుతున్న నేపథ్యంలో అటు విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 5 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ జరిగిన నేపథ్యంలో దాదాపుగా 70 మంది విద్యార్థులంతా కూడా అస్వస్థతకు లోనయ్యారు. అందులో 15 మంది కండిషన్ అంతా కూడా కొంత సివియర్ గా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడ మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో కూడా దాదాపుగా 3 రోజుల పాటు చికిత్స అనంతరం వారంతా కోలుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే
ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరిగిందో అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఎందుకంటే సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పూర్తిగా దానిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, ఇటువంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేటటువంటి ఆదేశాలు జారీ చేసిండు. ఆ మరునాడే ఆర్టీవీ క్షేత్రస్థాయిలో ఎక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది, ఏ విధంగా జరిగిందని తెలుసుకునేందుకు వెళ్లిన సందర్భంలో అక్కడ ఎవరైతే ఆర్డీఓ కావచ్చు, డిఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఈ అధికారులంతా ఉండి వారి పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం పిల్లలకు ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో పూర్తిగా ఆర్టీవీ ఒక్కసారిగా బియ్యంలో పురుగులున్నటువంటి విషయాన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బియ్యంలో పురుగులున్నాయి, నిన్ననే ఫుడ్ పాయిజన్ అయింది, మళ్ళీ పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారు అనేటటువంటి ప్రశ్నలు రేకెత్తిన నేపథ్యంలో కడిగితే వెళ్ళిపోతాయనేటటువంటి ఒక నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా అక్కడే ఆర్టీవీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ప్లేట్లలో అన్నం తీసుకొని అన్నంలో పురుగులు ఉన్నటువంటి దృశ్యాన్ని కూడా పూర్తిగా ఆర్టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా నేరుగా పూర్తిగా పురుగుల అన్నం పిల్లలకు వడ్డిస్తున్నటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఒకసారిగా అడిషనల్ కలెక్టర్ మళ్ళీ అదే రోజు ఈవినింగ్ అక్కడికి రావడం జరిగింది. ఆ పాఠశాలకు వచ్చేసి మళ్ళీ పురుగుల అన్నంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం అదే రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వరుసగా చాలా చోట్ల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార సరిగా ఉండటం లేదు, కలుషిత ఆహారాన్ని వడ్డిస్తున్నారు, కలుషిత ఆహారాన్ని వండుతూ ఉన్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు తనిఖీలు సక్రమంగా చేస్తున్నారా? పైగా ఇదే స్కూల్లో వరుసగా 5 రోజుల్లో 3 సార్లు ఘటన చోటు చేసుకుంది అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే రెండవ రోజు అన్నంలో పురుగులు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఆర్డీఓ అదేవిధంగా డిఓతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అడిషనల్ కలెక్టర్ వచ్చిన అనంతరం కూడా పూర్తిగా ఈ ఘటనకు బాధ్యులుగా డిఓను సస్పెండ్ చేస్తూ ఆర్డీఓకు అదేవిధంగా ఎంపీడీఓకు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామంటూ కూడా ఆ రోజు ఈవినింగ్ మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. ఆ మరునాడే ఒకసారిగా సస్పెన్షన్ ను కూడా ఎత్తివేశారు. సో మళ్ళీ కేవలం ఒక 4 రోజులు గడుస్తుంది, మళ్ళీ అక్కడ ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. విద్యార్థులంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది వామిటింగ్స్ అవుతుంటే మరి కొంతమందికి కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఉడకని ఏవైతే వంటకాలు ఉంటాయో వాటిని కారణంగానే ఇదంతా జరుగుతుందంటూ కూడా విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. ఆ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత మరునాడే అన్నంలో పురుగులు దర్శనమిచ్చాయి. సో ఇంత జరిగినా కూడా అక్కడంతా కూడా ఒక నిర్లక్ష్యంగానే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు, జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో అక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లడం జరిగింది. తర్వాత అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి పూర్తిగా అన్ని పరిశీలించినటువంటి పరిస్థితి. ఇంత జరిగినప్పటికీ కూడా మళ్ళీ కేవలం 4-5 రోజుల గడువులోనే మరొకసారి ఉడకని భోజనం విద్యార్థులకు ఇచ్చారు. దాని కారణంగానే వారంతా వాంతులు అదేవిధంగా కడుపు నొప్పితో ఏడుస్తూ బాధపడుతూ కూడా అందరూ ఆసుపత్రికి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు ఇదంతా జరుగుతుందనేది అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే పురుగుల అన్నం వచ్చినటువంటి సందర్భంలోనే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆ బియ్యాన్ని అంతా కూడా మార్చేసినటువంటి పరిస్థితి. నాణ్యతతో కూడినటువంటి బియ్యాన్ని తీసుకొస్తున్నామంటూ కూడా పాత స్టాక్ ఉన్నటువంటి బియ్యాన్ని అంతా కూడా తరలించి కొత్త స్టాక్ బియ్యాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు బియ్యంలో పురుగులు లేదు, అన్నంలో పురుగులు లేదు, కానీ ఉడకని భోజనం, ఉడకని కూరగాయలు చేశారు. దాని కారణంగానే మాకు కడుపు నొప్పితో పాటు వామిటింగ్స్ అవుతున్నాయి అంటున్నారు. వంటలు చేస్తున్నటువంటి ఏజెన్సీని కూడా రద్దు చేశారు, అక్కడ ఉండేటటువంటి హెడ్ మాస్టర్ ని కూడా సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా పిల్లలకు వడ్డించాల్సినటువంటి భోజనం పట్ల పూర్తిగా నాణ్యత కరువైపోతుంది. పాఠశాలకు విద్యార్థులను పంపించాలంటేనే కూడా భయంతో తల్లిదండ్రులంతా కూడా మధ్యాహ్నం కొంతమంది అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? వారంతా కూడా ప్రస్తుతం వామిటింగ్స్ అదేవిధంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స కోసం మాగనూరు ప్రాథమిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 15 మంది విద్యార్థులంతా కూడా వామిటింగ్స్ కడుపు నొప్పితో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్ మణికంఠ, నారాయణపేట జిల్లా మాగనూరులో మరోసారి ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా అధికారుల స్థాయిలో సరిగ్గా పట్టించుకోవడం లేదు. దీంతో నిర్లక్ష్యం రాజ్యమేలుతూ ఉంది. దీంతో మరోసారి ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ జరిగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకవేళ ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగినా పాఠశాలల్లో కానీ
వసతి గృహాల్లో కానీ సరైన ఆహారం లేకపోతే, ఆ పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోతే ఆ విషయాన్ని ఆర్టీవీకి చెప్పండి. ఆర్టీవీ ప్రతినిధి అవసరమైతే అక్కడికి వచ్చి ఆ ఆహారాన్ని పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అధికారుల స్థాయిలో అనే విషయం గురించి అధికారులను కూడా అడుగుతాము ఖచ్చితంగా. కాబట్టి ఒకవేళ కలుషితమైన ఆహారాన్ని వండుతూ ఉంటే అధికారులకు మీరు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే ఆర్టీవీకి ఆ విషయం